ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీరు నమ్మిన వాళ్ళ మిమ్మల్ని కరివేపాకులాగా తీసి పారేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. తులారాశి వారి విశ్వరూప దర్శనం మొదలవుతుంది. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోకి అడుగుపెట్టే ఒక కీలక వ్యక్తి ఎవరు? మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలి అంటే వెంటనే వీడియోని మొదలు పెడదాం. మరి స్నేహితులారా, తులారాశి వారు సాధారణంగా మనుషులు కాదు. మీరు మీ అనంత విశ్వ ఊహలకు, దైవ శక్తికి ప్రతిరూపాలు. మీ కళ్ళల్లో వేల కళలు ఉన్నాయి. సముద్రం అంత లోతైన ప్రేమ మీ గుండెల్లో ఉంది. కానీ ఆ కళలను నిజం చేసుకోవడానికి మీరు ఒక అడుగు ముందుకేసిన ప్రతిసారి కూడా విధి మిమ్మల్ని వెనక్కి లాగి ఆడుకుంటుంది కదా. మీరు అతి మృదువు స్వభావం కలవారు, ఎవరికి అన్యాయం చేయని వారు. కానీ దురదృష్టవశాత్తు అది మీ బలహీనతగా మారిపోయింది. ఎంతో మంది మిమ్మల్ని వాడుకున్నారు, మీ దగ్గర ఉన్నది తీసుకున్నారు, ఆఖరికి అవసరం తీరాక కరివేపాకులాగా తీసి పారేస్తున్నారు. నా మంచితనమే నాకు శాపమా? అందరికి నేను మేలు చేస్తే నాకెందుకు ఇంత కష్టమని మీరు ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చొని ఆ భగవంతుని ప్రశ్నించే ఉంటారు, కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. అందరికీ అన్ని ఇచ్చి చివరికి మీ చేతులు మాత్రం ఖాళీగా మిగిలాయి కదూ. కానీ ధైర్యం కోల్పోకండి, కన్నీళ్లు తుడుచుకోండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలు తులారాశి వారి పాలిట కేవలం కొత్త రోజులు మాత్రమే కాదు, ఇవి మీ విశ్వరూప దర్శన రోజులు అన్నమాట. తులారాశి అంటే న్యాయానికి, సమతుల్యతకు ప్రతిరూపమైన త్రాసు. సమాజంలో ఎంతటి కష్టాన్నైనా తట్టుకొని సమన్యాయం సాధించే సత్తా, ధర్మం వైపు నిలబడే దమ్ము మీకు మాత్రమే ఉంది. ఇన్నాళ్లు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు రేపు మీ ఎత్తును చూసి, మీ విజయాన్ని చూసి తలదించుకునే సమయం అయితే ఆసనమైంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. నిటారుగా ఉండే త్రాసు కూడా ఒత్తిడి తెచ్చి మిమ్మల్ని దారి తప్పించడానికి జనాలు ఎప్పుడు కాచుకొని ఉంటారు. అయితే విషయాల్లోకి వెళ్లే ముందు మా ఒక చిన్న మనవి, జ్ఞానాన్ని ఎప్పుడు ఒక విలువ ఉండాలి. నేను మీకు మీ జీవితాన్ని మార్చే అమూల్యమైన రహస్యమైన విషయాలను తెలియజేస్తున్నాను. దీనికి బదులుగా మీరు మాకు ఇవ్వవలసింది కేవలం మీ మద్దతు మాత్రమే. గుర్తుంచుకోండి, ఒక మంచి విషయానికి మీరు మద్దతు ఇస్తేనే ఈ సకారాత్మక శక్తి మీ జీవితంలో పనిచేయడం మొదలవుతుంది. ఇది విశ్వ నియమం. దయచేసి ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. స్నేహితులారా, ఈ దైవిక పరిహారాలతో మీ బ్రతుకు బంగారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గ్రహాలాట మొత్తం కూడా ఇప్పుడు మీ వైపు తిరగబోతుంది. ఇన్నాళ్లు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు మరియు మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా నేటితో ముగిసిపోతున్నాయి. ఎస్ అనే అక్షరం శత్రు ప్రభావం లేదా అవరోధం ఉన్న వ్యక్తి పన్నుతున్న కుట్రను తిప్పికొట్టి కే అనే అనుకూలకమైన వ్యక్తి ద్వారా మీకు జరిగే పెద్ద మేలు ఇదేను. తులారాశి వారికి ఈ వీడియోను మీ కళ్ల ముందుకు వచ్చిందంటే ఇది అదృష్టం కాదండి. మీ జీవితంలో ఇప్పుడే ఒక మౌనమైన కానీ అత్యంత శక్తివంతమైన విధి మార్పు ప్రారంభమైంది. ఎవరికి తెలియకుండా, శబ్దం లేకుండా మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న ఈ మార్పు మీ గతాన్ని ముంచిన కొత్త జీవితానికి తలుపు తెరవబోతుంది. మీ ఇంట్లో ఒక రహస్య శక్తి కూడా తిరుగుతుంది. ఆ శక్తి నిన్ను భయపెట్టడానికి కాదు, కాపాడడానికి. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకున్న ప్రతి క్షణంలో కూడా ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తుంది, దారి కూడా చూపిస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో, ఎందుకు నమ్మిన వాళ్ళు దూరం అయ్యారో, ఎందుకు మీరు మంచిగా ఉన్నా బాధే ఎదురవుతుందో ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమయ్యే సమయం అయితే వచ్చేసింది. ముఖ్యంగా ఈ రోజున అనగా రాబోయే 24 గంటల సమయంలో కే అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక శుభకారక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుంది. అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడా అనే నిజం తెలిస్తే మీకు మీ జీవితమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న సమయం అంతా దయచేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా శాంతంగా ఉంచుకొని ఒంటరిగా వినండి. ఇది సాధారణమైన జ్యోతిష్యం కాదు, మీ జీవితాన్ని మార్చగల సమాచారం. ఈ వీడియోని చూసే ముందు కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్, జై శ్రీరామ్, జై లక్ష్మీ మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు నిజాలు చివరిలోనే బయటపడుతున్నాయి. తులారాశి వారి జన్మ స్వభావం దేవతల కృపతో జన్మించిన ఆత్మ. తులారాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా సాధారణ మనిషి కాదు. ఈ రాశి వారికి జన్మతోనే ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం అయితే ఉంటుంది. ఇతర రాశుల వారిలాగా బయటకు వెంటనే కనిపించరండి. ప్రస్తుతం మీ రాశికి అధిపతి అయిన శుక్రుడి అనుకూలతతో పాటు లాభస్థానంలో చంద్ర బుధల కలయిక వల్ల ఈ రాబోయే 24 గంటల్లో కాలం మీ జీవితంలో ఒక పెను మార్పుకి నాంది కాబోతుంది. లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితం అంతా కూడా
ఒక అదృశ్య శక్తి చేత నడిపించబడుతున్నట్లుగా అనిపిస్తుంది. అనవసరమైన కష్టాలు, అర్థం కాని బాధలు అనుభవిస్తూ ఉంటారు. అయినా కూడా ప్రతిసారి పూర్తిగా కోల్పోయే పరిస్థితుల్లోనూ ఎవరో ఒకరు లేదా ఏదో ఒక సంఘటన వారిని కాపాడుతూ ఉంటుంది. అదే ధర్మం, దైవ కృప. అందుకే ఈ రాశి వారి ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్లినా చివరకు ధర్మ మార్గానికి తిరిగి వస్తారండి. మీరు లోపల చాలా నిజాయితీ కలవారు, బయటకు కోపంగా నిర్లక్ష్యంగా కనిపించినా మనసులు మాత్రం చాలా పవిత్రంగా ఆలోచించేవారు. తులారాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన లక్షణం కూడా ఉంటుంది. మీరు ఇతరులకు మేలు చేయాలనుకుంటారు, కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తారు. దానితో మీరు మౌనంగా బాధపడతారు, కానీ ఆ మౌనమే ఒక రోజు వారిపై ఆయుధంగా మారుతుంది. ప్రస్తుతం కొన్ని ఒడిదూకులు ఎదురైనా ఈ రాబోయే 24 గంటల్లో లాభస్థానంలో ఉన్న గ్రహ బలాల వల్ల మీకు ఒక స్పష్టత అనేది వస్తుందండి. దేవతల కృప అంటే సంపద, సుఖం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన దారి చూపించడమే అసలైన కృప. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా ఆలస్యంగా ఫలితమైతే వస్తుంది, కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చిన్న చిన్న అవకాశాల కోసం మీరు పుట్టలేదు, ఒక పెద్ద మార్పు కోసం, ఒక గొప్ప అనుభవం కోసం మీ రాశిలో జన్మించారు. అందుకే జీవిత ఆరంభంలో కష్టాలు, మధ్యలో గందరగోళం, చివరిలో స్థిరత్వం అనేది ఒక ప్రత్యేకమైన జీవన గమనం వీరికి ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు మీరు అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి. ఇప్పటి వరకు ఎదురైన కష్టాల వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే మీరు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు. ఇతరులు చిన్న సమస్యలకే కృంగిపోతే మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలను కూడా మౌనంగా భరించారు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని ఎన్నోసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించి ఉంటారు. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం ఇదేనండి. తులారాశి వారి జీవితంలో కష్టాలు శిక్షలాగా రాలేదు. బంగారాన్ని అగ్గిలో పెట్టినప్పుడే అది మెరుపులాగా మీ ఆత్మను బలంగా చేయడానికి ఈ కష్టాలు వచ్చాయి. మీరు కష్టపడ్డారు, కానీ అదే సమయంలో మీలో ఒక అంతర్గత బలం పెరుగుతుందన్నమాట. మీరు ఒంటరిగా నిలబడగలిగిన శక్తి సంపాదించారు. ఇది చాలా మందికి జీవితాతో రాదండి. ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే మీ కష్టాలు ఇతరుల పాపాల వల్ల కూడా వచ్చాయి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ముడిపడిన నెగిటివ్ ఆలోచనలు ఉన్న శత్రువులు మీ మంచితనాన్ని చూసి అసూయతో లోపల చెడు భావన పెంచుకున్నారు. వారు మీ గురించి చెడుగా మాట్లాడారు, మీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నించారు. కానీ తులారాశి వారికి దైవ రక్షణ ఉంటుంది కాబట్టి ఆ శత్రువుల ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. అయితే ఆ నెగిటివ్ శక్తి వల్ల ఆలస్యం, అవరోధాలు మాత్రం వచ్చాయి. కానీ రాబోయే 24 గంటల్లో గ్రహాల బలం అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడు ఆ శత్రు ప్రభావం తగ్గే దశగా వచ్చిందనమాట. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్క ఒక రోజు మీకు అదృష్టంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ ఒక పెద్ద లాభానికి ముందస్తు బలి మాత్రమేనండి. ఈ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని ఆపడం కాదు, మిమ్మల్ని సరైన సమయంలో సరైన స్థాయికి చేర్చడం. ఇప్పుడు ఈ సమయం అయితే దగ్గర పడుతుంది. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న అదృశ్య శక్తి, ఇది చాలా మంది నమ్మశక్యం కాని విషయం, కానీ తులారాశి వారి ఇంట్లో ఒక అదృశ్య శక్తి ఎప్పుడు ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన, ఎవరో చూస్తున్నట్లు అనిపించడం, అకస్మాత్తుగా ఒక ఆలోచన రావడం, కలలో సంకేతాలు కనిపించడం, ఇవన్నీ కూడా అదే శక్తి లక్షణాలు. ఈ శక్తి భయపెట్టడానికి కాదు, కాపాడడానికి. ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు, లేదా మీ గత జన్మలో చేసిన ఒక పుణ్య కార్యానికి ప్రతిఫలం కావచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి పితృ రుణం మరియు దైవానుగ్రహం బలంగా ఉంటుంది. అందుకే వారి ఇంట్లో దైవ సంబంధమైన శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పెద్ద ప్రమాదం నుండి చివరి నిమిషంలో తప్పించుకోవడం, తీవ్రమైన సమస్య తలెత్తబోతున్న సమయంలో అకస్మాత్తుగా పరిష్కారం రావడం, ఇవన్నీ మీ శక్తి చేసే పని. కానీ మీరు ఎప్పుడైనా ఆ శక్తిని నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం అప్పుడు మీ జీవితంలో అసహనం పెరుగుతుంది. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందా? చిన్న చిన్న విషయాలకు కూడా టెన్షన్ పెరుగుతూ ఉంటుందా? రాత్రి వేళ నిద్ర సరిగ్గా రావడం లేదా? అకస్మాత్తుగా మేలుకొనడం జరుగుతుందా? ఇవన్నీ కూడా ఆ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తున్న సంకేతాలు. ఈ శక్తి ఒక విషయం కోరుకుంటుంది, గౌరవం. మీరు మీ ఇంట్లో దైవనామస్మరణ చేయడం, స్మరించడం, చెడు మాటలు తగ్గించడం మొదలు పెడితే ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది. అప్పుడు మీ ఇంట్లోకి అడుగు పెట్టే ప్రతి వ్యక్తి కూడా మీకు మంచి చేస్తాడు. ఇది కేవలం విశ్వాసం కాదు, తులారాశి వారి జీవితంలో ఎన్నోసార్లు రుజువైన సత్యం. ఆ శక్తి మీకు శత్రువా లేదంటే రక్షకుడా? చాలా మందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది. ఈ శక్తి నిజంగా మంచిదేనా లేదంటే ఏదైనా నెగిటివ్ ప్రభావమా అని. స్పష్టంగా చెప్పాలంటే తులారాశి వారి ఇంట్లో ఉన్న శక్తి శత్రు
శత్రువు కాదు, కానీ మీరు చేసే పనుల మీద ఆధారపడి అది రక్షకుడిగా మౌన సాక్షిగా మారుతుంది. మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ శక్తి అడ్డంకులు సృష్టిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది ఎందుకో ప్రతిదీ నాకు ఎదుటే ఆగిపోతుంది అని. నిజానికి అది మిమ్మల్ని కాపాడే ప్రయత్నం అండి. మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రం అదే శక్తి తలుపు తెరుస్తుంది. ఈ శక్తి మీ జీవితంలో కొన్ని వ్యతిరేక వ్యక్తులను దూరం చేస్తుంది. మీరు బాధపడతారు, కానీ తర్వాత కాలంలో అర్థమవుతుంది వారు ఉంటే మీకు ఇంకా పెద్ద నష్టం జరిగేదని. అలాగే కొన్ని అనుకూలమైన వ్యక్తులను అకస్మాత్తుగా మీ జీవితంలోకి తీసుకువస్తుంది. వారి ద్వారా మీ జీవితం మారుతుంది. ఒక వ్యక్తి మాటలు మీకు అసహనంగా అనిపిస్తున్నాయా? ఇది కాదు, ఆ శక్తి మీకు ముందే సంకేతం ఇస్తుంది. ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో, ఎవరి మాట నమ్మాలో మీకు లోపలే తెలుస్తుంది. ఈ శక్తిని శత్రువుగా భావిస్తే మీ జీవితం భారంగా అనిపిస్తుంది. తులారాశి వారి జీవితంలో ఈ కే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి పాత్ర ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం అండి. కే అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి చాలా కీలకమైన శుభ పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల వ్యవధిలో అనుకూల గ్రహాల ప్రభావం వల్ల ఈ వ్యక్తి మీకు కొత్తవాడు కావచ్చు, లేదా ఇప్పటికే పరిచయం ఉన్నవాడు కావచ్చు, కానీ ఇప్పటి వరకు మీరు అతని ఆ కోణంలో చూడలేదు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి సమాచారం, ఒక గొప్ప అవకాశం లేదంటే ఒక సత్యం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విషయం మీకు మొదట ఆశ్చర్యం కలిగించవచ్చు, తర్వాత ఆనందాన్ని కూడా కలిగిస్తుంది, కానీ చివరికి అదే మీ జీవితానికి సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుంది. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు, మీ జీవితంలో ఇప్పుడే రావాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి వస్తున్నారు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ వ్యక్తి మాట మీ చెవికి వినబడాలి, లేదంటే మీరు మళ్ళీ పాత తప్పే చేసేస్తారు. ఈ కే అక్షరం కలిగిన ఈ వ్యక్తి మీకు సాయం చేయడానికి, నిజం చెప్పడానికి వస్తాడు. ఆ నిజం మీకు దీర్ఘకాలంలో గొప్ప మేలు చేస్తుంది. ఈ వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఈ వ్యక్తి మీతో మాట్లాడే లేదా మీ ఇంట్లో అడుగుపెట్టే క్షణం నుండి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించారో వాటికి ఒక అర్థం కూడా దొరుకుతుంది. ఇది తులారాశి వారి జీవితంలో చాలా అరుదుగా వచ్చే సంఘటన. ఈ అవకాశాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు? కాలచక్రం ఇచ్చిన సంకేతం. మీ జీవితంలో కొన్ని సంఘటనలు చాలా ఆలస్యంగా జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది అని సందేహం మీలో ఉండవచ్చు. సమయం చాలా కీలకం, అందుకే ప్రతిదీ ఒక నిర్దిష్ట క్షణంలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ రోజున అనగా రాబోయే 24 గంటల గ్రహాల సంచారం వల్ల ఈ సమయం ఆసనమైంది. ఈ కే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఇప్పుడే రావడానికి కారణం మీరు మానసికంగా సిద్ధమవడం. కొన్ని సంవత్సరాల క్రితం అతను వచ్చి ఉంటే మీరు వినే స్థితిలో ఉండేవారు కాదు. అప్పట్లో మీలో కోపం, ఆవేశం, తొందరపాటు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీరు మౌనంగా ఆలోచించే స్థితికి అయితే వచ్చేసారు. అది అదే సమయం అన్నమాట. ఈ వ్యక్తి రావడం వెనుక మరో కారణం కూడా ఉంది. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపుకు మీరు చేరుకున్నారు. ఆ నిర్ణయం సరైనదా కాదా అన్నది మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దేవుడు నేరుగా వచ్చి చెప్పడండి, ఒక వ్యక్తి రూపంలోనో లేదంటే ఒక మాట రూపంలోనో సంకేతం అయితే ఇస్తారు. అదే ఆ వ్యక్తి. ఇటీవల మీరు లోపల ఒక ప్రశ్నతో బాధపడుతూ ఉంటారు. ముందుకు వెళ్లాలా లేదా ఇక్కడే ఆగిపోవాలా అని. ఆ సందేహానికి సమాధానం చెప్పడానికి ఈ వ్యక్తి వస్తున్నారు. మీరు గమనించాల్సింది ఒకటే, అతని మాటలు సాధారణంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అవి మీకు దారి చూపిస్తాయి. ఈ సమయం తప్పితే మళ్ళీ చాలా ఆలస్యమైపోతుంది. అందుకే కాలం మీకు చివరి అవకాశంగా ఈ వ్యక్తిని పంపుతుంది. ఇది భయపెట్టే విషయం కాదు, ఇది ఒక గొప్ప అవకాశం. ఈ రోజున విధి ద్వారా నెమ్మదిగా తెచ్చుకునే రోజు. బయట ఎటువంటి హడావిడి కనిపించకపోయినా లోపల ఒక తలుపు తెరుచుకుంటుంది. మీరు గమనించకపోయినా మీ జీవిత దిశ మారడం మొదలవుతుంది. ఈ రాబోయే 24 గంటల మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు పట్టుకొని ఉన్నది తప్పుదారిని అని, లేదంటే అవసరం లేని భారమని, ఒక వ్యతిరేక ఆలోచన వదిలేయాలి అనే భావన బలంగా వస్తుంది. అదే విధి మార్పుకి మొదటి అడుగు. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. జనాల మధ్య ఉన్నా కూడా మనసు లోపలికి వెళ్లిపోతుంది. ఇది మంచిదేనండి, ఎందుకంటే ఈ సమయంలో మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. మీరు దాన్ని వినగలిగితే చాలా పెద్ద పొరపాటు నుండి తప్పించుకుంటారు. అయితే రాబోయే 24 గంటలు మీరు చూసే కాల, వినే మాట, చదివే వాక్యం అన్ని సంకేతాలే. వాటిని తేలిగ్గా తీసుకోకండి. అదే మీ భవిష్యత్తుకు పునాదండి. ఈ రోజున మీరు చేసే చిన్న మార్పు రాబోయే రోజుల అన్నిటిపైన ప్రభావం చూపుతుంది. ఈ రోజున కోపం గాని, తొందరపాటు గాని, మొండితనం గాని తగ్గిస్తే విధి మీ వైపు తిరుగుతుంది. అదే మీరు గట్టిగా ఎదిరిస్తే కొంత ఆలస్యం మాత్రం తప్పదు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల అదృష్ట మార్పు నిజంగా మొదలయ్యే సమయం ఆసనమైంది. 24 గంటల కాలంలో మీరు కొత్త శ్వాస, కొత్త ఆలోచన, కొత్త మార్గం. ఈ రోజు ఉదయం లేచినప్పుడు లేదా ఈ సమయంలో మీలో ఏదో ఒక తేలికపాటి భావన ఉంటుంది. సమస్య
సమస్య ఉన్నా కూడా మనసు భారంగా ఉండదు. ఇది అదృష్ట మార్పు వల్ల మొదలయ్యే సంకేతం అన్నమాట. అనుకూల గ్రహాల వల్ల ఈ సమయంలో మీరు వినే ఒక వార్త లేదంటే మాట్లాడే ఒక సంభాషణ మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యంగా అనిపిస్తుంది. నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో గాని, ఉద్యోగం, నివాసం, సంబంధాల విషయాల్లో ఈ రోజు మీరు భయపడకుండా ఒక అడుగు వేస్తే విధి మరో 2 అడుగులు ముందుకు వేస్తుంది. ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక విచిత్రమైన సహకారం మొదలవుతుంది. మీరు అడగకుండానే సహాయం వస్తుంది. అడ్డంకులు తేలిగ్గా తొలగిపోతాయి. కానీ ఇది శాశ్వతం కావాలి అంటే మీరు నిజాయితీగా ఉండాలి. మీ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే ఈ శక్తి వెంటనే తగ్గిపోతుంది. ఈ రోజున మీరు దేవుని గుర్తు చేసుకున్న క్షణం నుండి మీ జీవితంలో రక్షణ ప్రారంభమవుతుంది. ఈ రాబోయే 24 గంటల మాట ద్వారా జరిగే అద్భుతం చూడబోతున్నారు. ఈ రోజున ఈ మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి. తట్టుకునే శక్తి ఉన్న వారికి విధి నిజమైన సహాయం చేస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటే, మీ పని మీద నమ్మకం ఉంచండి. శత్రువులు అడ్డుపడుతున్నారని భయపడకండి. మీ పని మీరు నిజాయితీగా చేస్తే మిగతా పనంతా కూడా విధి చేసుకుంటూ పోతుంది. తులారాశి వారి కుటుంబ జీవితంలో ఎప్పుడు కూడా ఒక రహస్యం ఉంటుంది. అది అందరికీ తెలిసిన నిజం కాకపోవచ్చు, కానీ మీ మనసులో ఎప్పుడు ఒక అనుమానం, ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని సందేహం అన్నమాట. ఇప్పుడు ఆ సందేహానికి సమాధానం దొరికే సమయం కూడా వచ్చేసింది. కుటుంబంలో ఒక వ్యక్తి గురించి లేదా శత్రువుల కుట్ర గురించి మీరు నిజాన్ని తెలుసుకుంటారు. ఒక నిజాన్ని దాచిపెట్టడం వల్ల వచ్చిన అపోహలు తొలగిపోతాయి. ఆ నిజం బయటపడే మొదట మీకు షాక్ కలగవచ్చు, లేదంటే బాధ కూడా కలగవచ్చు, కానీ అదే నిజం మీకు ముక్తిని ఇస్తుంది. ఈ నిజం బయటపడడం వల్ల కుటుంబంలో వాతావరణం మారుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మౌనంగా ఉన్న సమస్య మాట్లాడే స్థాయికి వస్తుందన్నమాట. తులారాశి వారికి ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మీరు మాటల్లో కాకుండా మనసులో బాధను దాచుకునే స్వభావం కలవారు కాబట్టి. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటలు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఆ నిర్ణయం కుటుంబ సభ్యులందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీ అంతరాత్మకు నచ్చుతుంది. అదే సరైన నిర్ణయం. అందరి సంతోషం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయవలసిన అవసరం లేదు. నిజం ఎప్పటికైనా కూడా బయటపడుతుంది. దాన్ని ఎంతకాలం దాచినా చివరికి అదే మనసును గాయపరుస్తుంది. ఇప్పుడు మీరు ఆ బరువును వదిలేస్తున్నారు. గత జన్మ పుణ్యఫలం ఇప్పుడు ఫలించడం ఎలా? తులారాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు చాలాసార్లు తమకు తెలియకుండానే మంచి పనులు చేస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం చేయడం, బాధలో ఉన్న వారికి ధైర్యం చెప్పడం, నిస్వార్థంగా చేయూత ఇవ్వడం ఈ గుణం మీరు నేర్చుకున్నది కాదు, గత జన్మ నుండి వచ్చిన స్వభావం. మీరు చేసిన ఆ పుణ్య కార్యాలు అన్ని కూడా ఇప్పుడు ఫలించడానికి సిద్ధమవుతున్నాయి. ఆ బలం మీకు నేరుగా డబ్బుగాను పేరుగాను రావాల్సిన అవసరం లేదు. మొదట మీకు రక్షణగా, తర్వాత అవకాశంగా, చివరిగా స్థిరత్వంగా వస్తుంది. ఎన్నోసార్లు మీరు ప్రమాదాల నుండి తప్పించుకున్నారు. తీవ్ర నష్టం జరగబోతున్న సమయంలో ఏదో ఒక కారణం వల్ల తప్పించుకున్నారు. ఇది అదృష్టం కాదు, ఈ పుణ్యఫలం వల్ల వచ్చిన రక్షణ. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు కూడా ప్రత్యేకమైన వారే. వారు మిమ్మల్ని తర్వాత కాలంలో ఆదుకుంటారు. అది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడు మీరు చేసే ప్రతి మంచి పని రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది. అలాగే చెడు ఆలోచనలు కూడా వెంటనే ఫలితం వస్తుంది. అందుకే ఈ దిశలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి దేవుడిచ్చే సంకేతాలు మీరు ఈ సమయంలో గుర్తించాలి. దేవుడు ఎప్పుడు నేరుగా మాట్లాడడు, సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడతారు. తులారాశి వారికి సంకేతాలు ఎక్కువగా వస్తాయి, కానీ మీరు వాటిని పట్టించుకోకపోవడమే సమస్య. ప్రస్తుతం గ్రహాల సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడు మీరు గమనించవలసిన సమయం వచ్చేసింది. ఒకే విషయం మళ్లీ మళ్లీ వినిపించడం, ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావడం, ఒకే పేరు లేదా కే అనే అక్షరం ఎదురవ్వడం ఇవన్నీ సంకేతాలే. ఇవన్నీ యాదృచ్ఛికంగా అనుకుంటే మీరు ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్టే. ఇటీవల మీకు వచ్చే కళలు కూడా చాలా ముఖ్యమైనవి. మీ భవిష్యత్తును నేరుగా చూపించకపోయినా మీ మనసులోని భయాలు, ఆశలు, అవసరాలను బయట పెడతాయి. ఆ కళలో కనిపించే భావాలను పట్టించుకోండి, అవి మీకు దారి చూపిస్తాయి. అయితే ప్రతిసారి మీ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోవడానికి కారణం మీకు ఇతరులు లేదా శత్రువులను ఎదిరించకపోవడం. అది మీ బలహీనత కాదు, అదే మీ బలం. మీరు ప్రతీకారం కోరుకోలేదు, న్యాయానికి దేవుడికి వదిలేశారు. అందుకే మీకు నష్టం జరగకుండా అదే ఎస్ వంటి శత్రువు తమ సొంత మాటల్లోనే కుట్రలోనే చిక్కుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న దశలో శత్రువుల ప్రయత్నాలు పూర్తిగా బలహీనపడతాయి. వారు ఎంత ప్రయత్నించినా మీపై ప్రభావం చూపలేరు, ఎందుకంటే మీ జీవితంలో దైవ నిర్ణయం అమలులోకి వస్తుంది కాబట్టి. ఇప్పుడు మీ మాటల్లో శక్తి పెరిగే సమయం. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలకు అంతగా విలువ దక్కలేదు అనిపించి ఉండవచ్చు. మీ సలహాలు పట్టించుకోలేదు, మీ అభిప్రాయాలు తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఈ దశ మీరు పలికే మాటలు బలంగా పెరుగుతాయి. మీరు చెప్పే ఒక మాట ఎవరో ఒకరి జీవితంపై ప్రభావం అయితే చూపుతుంది. మీరు కోరుకున్నది మాటల రూపంలో బయట పెడితే అదే నిజమయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. గ్రహాల అనుకూలత వల్ల వాక్శుద్ధి పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంలో పలికిన మాటలు
మాటలు కూడా త్వరగా ఫలిస్తాయి. అయితే అలానే సానుకూలకంగా పలికిన మాట కూడా మీ అదృష్టాన్ని పెంచుతుంది. మీ నోటి మాట మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే స్థాయికి చేరుకుంటుంది. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అందులో మొదటిది ఏంటి అంటే మీ ప్లాన్ ని అందరికి చెప్పకండి. మీ ఆలోచనలు మౌనంగా ఉంచితే అవే బలంగా మారతాయి. ఇక రెండవది భావోద్వేగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే సరైన దారిని కనిపిస్తుంది. భగవంతుడిపై భారం వేయండి, అంతా శుభమే జరుగుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారికి మీ జీవితంలో జరగబోయే మార్పు ఒక అద్భుతమైన ఆరంభం మాత్రమే. గుర్తుంచుకోండి, అదృష్ట శక్తి మీకు ఎప్పుడు తోడుంటుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. కే అనే వ్యక్తి ద్వారా మీకు అందే ఆ సంకేతాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.